వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను సైతం జగన్ ముయించారని ప్రముఖ నటుడు, కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తుండగా ఏపీలో మాత్రం అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని తెదేపా విస్మరించలేదని చెప్పారు. సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అసలు ఇక్కడ చూస్తే మనం కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ రామారావు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, అలాగే అన్నయ్య హరికృష్ణ అన్నయ్య 3 సార్లు, తర్వాత నేను 2 సార్లు, అలాగే ఇక్కడ అన్ని ట్రాఫిక్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంకి వస్తే ఇక్కడ 2వ పట్టాన మరి ఆనాడు భూమిని కేటాయించి మరి 50 లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దళిత సోదరుల విన్నపం మేరకు అంబేద్కర్ భవన్ నిర్మాణం ₹1 కోటి పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మాతా శిశు సంరక్షణ దానికి ₹1 దాన్ని ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది. ఆవిడ చేసిన పనులు, ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్న పనులు, రేపు చేయబోయే పనులని కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ అభ్యున్నతి కోసం అందరూ కూడా మన సైకిల్ గుర్తుకే మీ ఓటేసి మన తెలుగుదేశం పార్టీ ఇక నేను జాగ్రత్త అభ్యర్థిని అందులో మనందరూ కూడా అందరూ ఒకే తాటిపై ఉరకెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి మీరందరూ సంఘటితం అయ్యారో, ఎలాగైతే పార్టీలు 3 కూడా ఒక శక్తిగా సంఘటితమైందో మీరంతా కూడా రేపు ఇలాగే ఇదే ఉరకెత్తుతున్న ఉత్సాహంతో మీ ఓటు సైకిల్ గుర్తుకేసి 2 ఓట్లు మన తెలుగుదేశం పార్టీ అటు శాసనసభ అభ్యర్థి నన్ను, అటు లోక్సభ అభ్యర్థి నేను కోరుకుంటూ, అలాగే 2 సార్లు లేపాక్షి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరిపించాము. మన ప్రధానమంత్రి కూడా చెల్లాడు ఇక్కడికి లేపాక్షి అంటే అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళాం. మన లేపాక్షి తీసుకెళ్ళి మొత్తం ప్రపంచం గుర్తించేలా ఒక ఇవాళ దోస్తులు ఏదో శని ఆదివారాలు ఇదివరకు 200-250 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు సుమారుగా ఒక 5-6 వేల మంది ప్రతి చికిత్స అందించడానికి ₹1 కోటి మనం ఆసుపత్రికి మనం 2 వెంటిలేటర్లు ఇచ్చాం. అలాగే ఈ పేదల ఆకలిని తీర్చడానికని ఏదైతే అన్న క్యాంటీన్ ఉండేదో ఈ పిచ్చోడు తీసేసాడు ఈ జగన్. వేరే రాష్ట్రాల నుండి పక్కన తమిళనాడులో ఉంది అమ్మ క్యాంటీన్. ఇప్పుడు ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. మరి పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటిది 5 ఏళ్ళ నోటుకి వెళ్ళకుండా మొత్తం అన్న క్యాంటీన్ తీసేస్తే అప్పుడు మనం 2022 మే 28న మళ్ళీ అన్న క్యాంటీన్ని మన సొంత నిధులతో మనం ప్రారంభించడం జరిగింది. రోజుకి 400 మందికి మంచి పుష్టి ఆహారాన్ని మనం అందజేస్తున్నాం. అలాగే ఆగస్టు సుమారుగా సెప్టెంబరు మనం ఆగస్టు 17, 2022లో ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించి మొత్తం అన్ని మీ ఊరికి వచ్చిందా? థాంక్స్ ఫర్ వాచింగ్ BZN తెలుగు.